ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వాహినినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ శివమహాపురాణము అశ్వత్థామావతారము. ప్రశస్తమైన భిక్షువర్యావతారం అనంతరం గాథలలో అశ్వత్థామగా శివుడు అవతరించడం ఒక ప్రధానమైన ఘట్టం. నాయక ప్రతినాయకులైన పాండవేయులు ధార్తరాష్ట్రేయులకు గురువుగా భాషించిన ద్రోణాచార్యుడు తాను కౌరవులతోనే ఉండడం తటస్థించడం వలన కౌరవ రక్షాదీక్షతో శివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం కావాలో కోరుకో అన్నాడు. ఈశ్వర, ఓటమి నెరుగనివాడు, అజేయమైన బల పరాక్రమశాలి, మహాయోధుడు, అతిరథుడు, నీ అంశతో కూడినవాడు అయిన ఒక పుత్రుడిని అనుగ్రహించు అని ప్రార్థించాడు ద్రోణుడు. సరేనన్నాడు శివుడు. అనతి కాలంలోనే ద్రోణుడికి ఒక కుమారుడు కలిగాడు. అతనే అశ్వత్థామ. సర్వాస్త్ర శస్త్రవిధుడు, అప్రతిహత యోధుడుగా పరిణమించాడు. ఆ అశ్వత్థామ కురుక్షేత్రంలో కౌరవ పక్షాన పోరాడాడు. ఆ అశ్వత్థామకు భయపడే అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించి పెట్టుకోవలసి వచ్చింది. అయితే భారత యుద్ధంలో దాన్ని ప్రయోగించాల్సిన అవసరం రాలేదు. యుద్ధానంతరం అశ్వత్థామతో ద్వంద్వ యుద్ధానికి దిగాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అప్పుడిక తప్పనిసరి అయి అర్జునుడు పాశుపతం ప్రయోగించి బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేశాడు. అనంతరం అశ్వత్థామ పాండవ వంశం సమూలంగా తుడిచిపెట్టేయాలనే తలంపుతో ఉత్తర గర్భస్థ శిశువును చంపే నిమిత్తం బ్రహ్మాస్త్రాన్ని మళ్లించాడు. అది తెలిసిన శ్రీకృష్ణుడు శివుణ్ణి ఆరాధించి శివానుగ్రహంతో ఆ శిశువును కాపాడాడు. అశ్వత్థామ కాశీ మొదలైన క్షేత్రాల పర్యటనకై వెళ్ళిపోయాడు. అశ్వత్థామకు చావులేదు. అయినా చిరంజీవి. ఇది అశ్వత్థామ అవతారం. తదుపరికిది పార్థుణ్ణి పాశుపతాస్త్ర శరాఢ్యుణ్ణి చేసిన శాంబరీ బిల్లుడి అవతారం. దానినే కిరాతావతారం అని కూడా అంటారు. కిరాతార్జునీయం. పాండవులు అరణ్యవాసం చేసే రోజులలో ఒకనాడు వ్యాసుడు వారి వద్దకు వెళ్ళాడు. రాబోయేటువంటి కురుక్షేత్ర ప్రయోజనార్థం దివ్యమైన అస్త్రాల నిమిత్తమై అర్జునుడిని తపస్సు చేయమని ఆదేశించాడు. తపో విద్యను ఉపదేశించాడు. మంచి రోజు చూసుకుని వాసవి తపస్సుకు బయలుదేరాడు. ఇంద్రకీల పర్వతం చేరాడు. తపస్సులో లగ్నమయ్యాడు. ఆనతి కాలంలోనే ఉలూచి ప్రియుడు తపస్సు ఉగ్రరూపం దాల్చింది. ప్రసన్నుడయ్యాడు ఫాలాక్షుడు. కానీ దివ్యాస్త్ర ప్రధానానికి ముందు నరుడి యొక్క శక్తి సామర్థ్యాలను పరిశీలించాలి అనుకున్నాడు. ఆ లీలా నిమిత్తమై మూకాసురుడు అనే రాక్షసుణ్ణి పిలిచి అర్జునుడి తపస్సుకు విఘ్నం కలిగించమని ప్రేరేపించాడు. ఆ మూకాసురుడు పంది రూపాన్ని ధరించి అర్జునుడు తప ప్రాంతమంతా అల్లకల్లోలం చేసి వేయసాగాడు. వాడి ఘోర కృత్యాలకు ఆ గుర్ఘరింపులకు కుతకుతలాడిపోయాడు కవ్వడి. తక్షణమే ధనుర్బాణాలు అందుకున్నాడు. ఆ శోకరాన్ని ఆ పందిని వెంబడించాడు. ఇటు శివుడు కిరాత వేషాన్ని ధరించాడు. ప్రమదలు బోయగణాలై వెన్నంటి రాగా పార్వతి చెంచితి అయి చెంగట నడువుగా వేదాలు నుడువలేని ఒడియడు అంగారనేత్రాన్ని సింధూర తిలకంగా మార్చుకుని అర్జునుడు తపోభూమికి అరుదించాడు. హరుడు పార్థు ఇద్దరూ అటువకరు ఇటువకరుగా పందిని తరుముతూ వచ్చారు. ఇద్దరూ ఒకేసారి బాణాలు వేశారు. అర్జునుడు వేసిన అమ్ము పంది ముఖాన గురుచుకొని గుదస్థానం నుంచి వెలువడింది. శివుడు వేసిన కోల పృష్ఠభాగంలో దిగబడి ముఖం గుండా దూసుకుపోయింది. అశనిపాతాలను మించిన బాణాపాతాలకు అంతటి రాక్షసుడు అంతరించిపోయాడు. వేట పరిశీలనార్థం విషమాంబక విజయులిద్దరూ కూడా పందిని సమీపించారు. బాణాలు తిరిగి తీసుకునే విషయంగా ఇద్దరూ తగవపడ్డారు. ఆ తగవు యుద్ధానికి దారితీసింది. ఆ మాయాకిరాతుడి ప్రతిభా పాఠవాలు గమనించి ఆశ్చర్యపడ్డాడు అర్జునుడు. శస్త్రాలతో శాంబరుడిని గెలవడం కష్టమనుకున్నాడు. ఆటవికుల మీద ప్రయోగించరానిదే అయినా జిగీష ధర్మాన పార్థుడు
అస్త్రాన్ని సంధించాడు. దానికి ప్రతి అస్త్రాన్ని ప్రయోగించాడు బిల్లుడు. దిమ్మ తిరిగిపోయింది దేవేంద్ర సూతికి. ఆటవికుడికి అస్త్ర ప్రయోగమేమి అనుకుంటూనే తన బాణాలను తీవ్రతరం చేశాడు అర్జునుడు. అడుగైనా జంకలేదు మాయా కిరాతుడు. పనిగట్టుకు మరీ చూడదగిన అస్త్రయుద్ధం చేశారు ఆ భక్త భగవానులు. అర్జునుడి వద్ద బాణాలు నిండుకున్నాయి. సరాసరి గాంధీవం ఎత్తి శివుణ్ణి కొట్టబోయాడు. మాయ వల్ల గాంధీవం అదృశ్యమైపోయింది. నిరాయుధుడైన నరుడు హరుడితో బాహాబాహీకి దిగాడు. వల్లమాలిన పంతాలతో సాగిన మల్ల యుద్ధాన్ని చూస్తూ అమరులు తాము ఆకాశంలో ఉన్నారో ఆశ్చర్యంలో ఉన్నారో తెలుసుకోలేకపోయారు. అంత యుద్ధంలోనూ కూడా క్షణమైన శివస్మరణ వదల్లేదు ఆ కౌంతేయుడు. ఎంతటి భక్తుడో అంతటి శక్తియుక్తులు గల అర్జునుణ్ణి మెచ్చుకున్నాడు ఆ భవుడు. తక్షణమే తన దివ్య రూపంతో తోచి అర్జున వాంఛితమైన పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. 12 జ్యోతిర్లింగాలు ఈ అవతారాలే కాకుండా భక్త శ్రేయాన్నించి భగవానుడైన శివుడు 12 జ్యోతిర్లింగాలుగా కూడా ప్రకటితుడయ్యాడు. వాటిల్లో మొదటిది సౌరాష్ట్రంలోని సోమనాథ జ్యోతిర్లింగం, రెండవది శ్రీశైలంలో మల్లికార్జున జ్యోతిర్లింగం, మూడవది ఉజ్జయినిలోని మహాకాళేశ్వరలింగం, నాలుగవది ఓంకారేశ్వరలింగం, ఐదవది నామరూపేశ్వరలింగం, ఏడవది కాశీలోని విశ్వేశ్వరలింగం, 8 త్రయంబకేశ్వరలింగం, 9 వైద్యనాథలింగం, 10 నాగేశ్వరలింగం, 11 రామేశ్వరలింగం, 12 ఘుస్మేశ్వరలింగం. ఈ జ్యోతిర్లింగాలు చరిత్రను తెలుసుకున్న వాళ్ళు భాగ్యశాలులు. కనీసం ఈ 12 లింగాల పేర్లనైనా నిత్యం స్మరించేవారు సద్భావులే అవుతారు. ఈ 12 లింగాలతోనూ కలిసి రుద్రుని యొక్క 100 అవతారాల గురించి వివరించే శతరుద్ర సంహిత పూర్తి అయ్యింది. వేదవ్యాస మహర్షి రచించిన శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత సమాప్తము. ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ శివమహాపురాణము కోటి రుద్ర సంహిత. సూతుడు చెప్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడైతే భక్తులు భగవంతుణ్ణి ప్రార్థించారో అక్కడక్కడల్లా లింగ రూపాన అవతరించాడు ఆ జాంగమయ్య. ముందుగా ఆ 12 జ్యోతిర్లింగాలను స్తుతించి దాని యొక్క ఫలితాన్ని తెలుసుకుందాం. 12 జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారే పరమేశ్వరం కేదారం హిమవతః పృష్ఠే ఢాకిన్యాం భీమశంకరం వారణాస్యాం చ విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకాననే సేతుబందే చ రామేశం ఘుస్మసే చ శివాలయే. స్తోత్రపఠన ఫలం. 12 నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ సర్వపాప వినుర్ముక్తః సర్వసిద్ధిం ఫలం లభేత్. యం యం కామమపేక్షైవ పఠిష్యంతి నరోత్తమాః ప్రాప్యంతి కామం తం తం హి పరత్రేహ మునీశ్వర. ఏ నిష్కామతయా తాని పఠిష్యంతి శుభాశయాః తేషాం చ జననీ గర్భే వాసో నైవ భవిష్యతి. ఏ తేషాం పూజనేనైవ వర్ణానాం దుఃఖనాశనం ఇహలోకే పరత్రాపి ముక్తిర్భవతి నిశ్చితం. ఉదయాన్నే నిద్రలేవగానే ఉపర్యుక్త 12 జ్యోతిర్లింగాల పేర్లను కానీ లేదా పై శ్లోకాలను కానీ భక్తితో చదివేవారు పాపాల నుండి విముక్తులై కృతార్థులే అవుతారు. ఎవరెవరు ఏ ఏ కోరికలతో పఠిస్తారో వారు 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 ఆయా కోరికలు తప్పకుండా సిద్ధింపజేసుకుంటారు. ఏ కోరికలు లేకుండా కేవలం శుద్ధ భక్తితోనే స్మరించేవారు పునర్జన్మలేని పదాన్ని పొందుతారు. స్మరణమే కాకుండా ఆయా జ్యోతిర్లింగాలను దర్శించి అర్చించిన వారు ఈ లోకంలో పరువు ప్రతిష్ట పాడి పంట పైడి వెండి కలిగి ప్రఖ్యాతులై సుఖించి పరంలో శివలోకాన్ని చేరుకుంటారు. జ్యోతిర్లింగాలకి ఉపలింగాలు. ఈ 12 జ్యోతిర్లింగాలకు 12 ఉపలింగాలు ఉన్నాయి. సోమనాథుడికి ఉపలింగం అంతకేశుడు. మహీనది సముద్ర సంగమం చెందే చోట ఉన్నది అది. శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగానికి ఉపలింగం భృగు కక్షలోని రుద్రేశ్వరలింగం. మహాకాళేశ్వరుని ఉపలింగం నర్మదా తీర్థంలో దుగ్ధేశ్వరలింగం.
కేదారేశ్వరునికి యమునా తీరాన భూతేశ్వరలింగం, భీమశంకరుడికి సహ్యగిరి మీద భీమేశ్వరలింగం, మల్లికా సరస్వతీ నదుల సంగమం వద్ద ఉన్న మరో భూతేశ్వరలింగం నాగేశ్వరలింగానికి ఉపలింగం, రామేశ్వరుడి ఉపలింగం గుప్తేశ్వరుడు, భూష్మేశ్వరుడి ఉపలింగం వ్యాఘ్రేశ్వరుడు. ఈ ఉపలింగాన్ని దర్శించే వారి ఉపకర్మలన్నీ ఊడ్చుకుపోతాయి. ఇక్కడికి ప్రధాన ఉపలింగాలు వెరసి 24 లింగాలను చెప్పాను. మరికొన్ని ప్రసిద్ధ లింగాలను గురించి వినండి. ప్రాగుదీచి లింగాలు. కాశీక్షేత్రం దానికదే ఒక మహాలింగంగా గౌరవించబడుతోంది. వారణాసిలో ఆ విముక్త కృత్తివాస వృద్ధబాల తిలబాండ దశాశ్వమేధేశ్వరాది శివలింగాలు అనేకం ఉన్నాయి. గంగాసాగర సంగమం వద్ద భూతేశ్వర సంగమేశ్వర లింగాలు, కౌశికీ తీరాన గండకీ తీరాన అర్ధనారీశ్వర వటుకేశ్వర లింగాలు, పల్గుణ నదీ తీరాన పూర్ణేశ్వర సిద్ధినాథేశ్వరుడు ప్రసిద్ధులు. ఉత్తర నగరంలో దూరేశ్వర శృంగేశ్వర వైద్యనాథులు ప్రముఖులు. దధీచి మహర్షిదగు యుద్ధ ప్రాంతాన జపేశ్వర గోపేశ్వర రంకేశ్వర వామేశ్వర నాగేశ్వర కామేశ్వర విమలేశ్వర వ్యాసేశ్వర సుకేశేశ్వర భాండేశ్వర హుంకారేశ్వర సులోచనేశ్వర భూతేశ్వర సంగమేశ్వర లింగాలు తెలుసుకోదగ్గవి, దర్శించదగ్గవి, అర్చించదగ్గవి అయి ఉన్నాయి. ఇక తప్తకా తటిని కుమారేశ్వర సిద్ధేశ్వర శేనేశ్వర కుంభేశ్వర నందీశ పుంజేశ లింగాలు ముఖ్యమైనవి. పూర్ణ సమీపంలో గల పూర్ణేశ్వరలింగం ప్రయాగలోని కాశీ దశాశ్వమేధ ఘట్టంలో బ్రహ్మచే స్థాపించబడిన బ్రహ్మేశ్వర భారద్వాజేశ్వర సోమేశ్వర సోలటంకేశ్వర మాధవేశలింగాలు ప్రతిష్టాత్మకమైనవి. సాకేత నగరంలోని నాగేశుడు, పురుషోత్తమ నగరాన గల భువనేశ లోకేశ కామేశ గంగేశ శక్రేశ శుక్రసిద్ధేశ వటేశ్వరలింగాలు సుప్రసిద్ధాలు. సింధు నదీ తీరాన వెలసిన కపాలేశ వక్త్రేశ ధౌత పాపేశ్వర పరమేశ్వర భీమేశ్వర సూర్యేశ్వర నందేశ్వర నాకేశ్వర రామేశ్వర విమలేశ్వర కంటకేశ్వర లింగాలు అత్యంత ప్రసిద్ధాలు. పూర్ణసాగర సంగమం చెంత చెలువారే ధత్తుకేశ్వర చంద్రేశ్వర సిద్ధేశ్వర బిల్వేశ్వర అందకేశ్వర శరణేశ్వర కర్తమేశ లింగాలు చూసి తీరదగినవి. అర్బుదాచలంలో కోటీశ అచలేశుని అర్చించి తీరాల్సిందే. కౌశిక తీరస్థ నాగేశ అనంతేశ్వర యోగీశ్వర వైద్యనాథేశ్వర కోటీశ్వర సప్తేశ్వర భద్రేశ్వర చండీశ్వర సంగమేశ్వర లింగాలు భుక్తి ముక్తి ప్రధానాలుగా అలరారుతూ ఉన్నాయి. ఇవన్నీ ఉత్తర దిక్కున తూర్పు దిక్కును గల శివలింగాలు. ఇక దక్షిణ దిశగా చూద్దాము. దక్షిణాది లింగాలు. చిత్రకూట పర్వతాన బ్రహ్మపురిలో బ్రహ్మదేవుడు మత్త గజేంద్రేశ్వరుడు అనే శివలింగాన్ని స్థాపించాడు. దీనికి తూర్పు దిక్కున కోటీశుడు అనే లింగం ఉంది. గోదావరికి పడమిటి తీరాన పశుపతి నాయకుడు అనే లింగం ఒకటి ఉంది. అలాగే దక్షిణాన అత్రీశ్వరి లింగం ఉంది. ఇది మహాసాధ్వి అనసూయను తృప్తిపరిచేందుకు వెలసిన లింగమని చెప్పబడుతుంది. అత్రి అనసూయల కథ. బ్రహ్మమానసపుత్రుడు అత్రి, ఆయన కలత్ర అనసూయాదేవి. కామదం అనే వనంలో ఆ దంపతులు తపస్సునాచరిస్తూ ఉండగా సర్వ ప్రజా సంతాపకరమైన శతవర్ష క్షామం దాపురించింది. ఆ కారణంగా భూలోకంలో అన్న పానాదులు దాదాపు నిండుకున్నాయనే చెప్పాలి. వడగాలులు తప్ప తడి తలపైన లేని కాలమది. కరువుదీరా ఏడవబోయినా కూడా కన్నీళ్ల బదులు ఆవిరిలే వస్తున్న రోజులవి. అయినా సరే అత్రి ప్రాణాయామ పరాయణుడై ధ్యానంలోనే ఉండిపోయాడు. గురుడు ధ్యానగతుడవడం వల్లను తమకు తగిన ఆహారాదిక సదుపాయం లభించకపోవడం వల్లను శిష్యకోటి అంతా వలసలు వెళ్ళిపోయారు. అనసూయ మాత్రం ఒంటరిగా నిలబడింది. అణుమాత్రమైన జంకకుండా పార్థివలింగార్చన మొదలుపెట్టింది. క్షామ కారణంగా శివారాధనకు తగిన వస్తువులు లేకపోవడం వలన మానసికమైన పూజనే చేయసాగింది. చీటికి మాటికి శివశివ అనుకుంటోంది. ప్రదక్షిణలు చేస్తోంది.
పూజగా ప్రారంభమైన ఆ జగత్ కళ్యాణకరమైన తలంపు తపస్సుగా పరిణమించింది. తపోజ్వాలల ఆకాశానికి కీర్తికాంతులు 4 దిక్కులకు ప్రాకసాగాయి. ఆలుమగలిద్దరూ శివధ్యానంలో మునిగిపోయారు. అనసూయమ్మ పాతివ్రత్యాన్ని తలుచుకొని గంగ మురిసిపోయింది. మహారసన గంగ. ఆమెకేదో ఒక ఉపకారం చేస్తేనే కానీ అక్కడి నుంచి వెళ్ళకూడదు అనుకున్నదామె. అత్రి తపస్సుకు ఆనందించిన గంగాపతి అనసూయమ్మ గారు చేసిన పార్థివమూర్తిని చేరి స్థానువులా ఉండిపోయాడు. అప్పటికి 54 సంవత్సరాలుగా కరువు తాండవిస్తూనే ఉన్నది. ఉన్నట్టుండి అత్రి మహర్షి ధ్యానం నుంచి తేరుకొని నీళ్లు కావాలా అన్నాడు. ఎక్కడున్నాయి నీళ్లు? ఎక్కడా లేవు. మహాపతివ్రత అనసూయమ్మ తక్షణమే కమండలము చేదాల్చి జలాన్వేషి అయి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళాక గంగాదేవి తారసపడింది. తనను గూర్చి చెప్పింది. అనసూయ ఆమెను గౌరవించింది. జలాన్ని అర్థించింది. గుంట త్రవ్వమన్నది గంగ. త్రవ్వింది అనసూయ. ఆ గంగ గుంట నిండా జలాన్ని ఏర్పాటు చేసింది. తాను భర్తతో వచ్చి చెప్పే వరకు గంగను ఆ గుంటలోనే ఉండమని ప్రార్థించి కమండలువుతో నీరు ముంచుకొని భర్తను చేరి దాహం తీర్చింది. ఆయనను తన వెంట గుంట వద్దకు తెచ్చింది అనసూయ. గంగాదేవిని ప్రార్థించి సతీ సమేతంగా సరిగంగ స్నానం చేశాడు అత్రి. అదే సమయంలో 5 ముఖాలతోనూ 10 చేతులతోనూ అందం అనేదాన్ని ఆకట్టుకోగల ఏకైక పురుష సౌందర్యంతో ప్రత్యక్షమయ్యాడు శివుడు. వారాయనను స్తుతించారు. అమ్మగారితో పాటు అక్కడే కొలువై ఉండమని కోరారు. అప్పుడు గంగ, నేను ఇక్కడే ఉండాలంటే నీ పుణ్యంలో 1 సంవత్సర కాలపు పాతివ్రత్య పుణ్యాన్ని, అంతే సమయపు శివారాధనా ఫలాన్ని నాకు దారపోయాల్సి ఉంటుంది అన్నది. అలాగే చేసింది అనసూయ. గంగ అక్కడ నిలవైంది. శివుడు అక్కడ అత్రి మహర్షి పేరున అత్రీశ్వరుడుగా లింగ రూపాన వెలిశాడు. అదిగో అలా అత్రి అనసూయల పుణ్యమా అంటూ ఆవిర్భవించిన గంగోదకం ప్రాదుర్భావించిన అత్రీశ్వరి లింగాల మహిమ వలన ఆ ప్రాంతపు వారు భూలోకవాసులు దీర్ఘాయువులై జీవించారు. నందీశ్వరాది ఇతర లింగాలు. ఆ తర్వాత చెప్పుకోదగినది నందికేశ్వర లింగం. ఇక కాలంజరమనే కొండ మీద నీలకంఠుడే శివలింగము, అదే పేరుగల తీర్థము కూడా ఉండేవి. అసలు నర్మదా తీరాన కలిగిన శివలింగాలకు అంతూ పొంతూ లేనే లేదు. భక్త దురితాపహారులైన ఆర్తేశ్వర, పరమేశ్వర, సింహేశ్వర, శర్మేశ్వర, కుమారేశ్వర, పుండరీకేశ్వర, మండపేశ్వర, తీక్ష్ణేశ్వర, మంగళేశ్వర లింగాలు ఆంజనేయ స్వామిచే స్వయంగా ప్రతిష్ఠించబడిన మహాకపిలేశ్వర లింగం. ఇవన్నీ నర్మదా నదీ తీరానే అలరారుతూ ఉన్నాయి. ఒకానొకప్పుడు సువాదుడు అనే బ్రాహ్మణుడు తన తల్లి అస్థికలను కాశీ గంగలో కలిపే నిమిత్తంగా స్వగ్రామం నుంచి 16 మైళ్ళు ప్రయాణించి అక్కడున్న వింశతి అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడి ఇంట తొలి మజిలీ చేశాడు. ఆ రాత్రి తొలిజాము తుదిలో ఒక విచిత్రం జరిగింది. ఆ ఇంట్లో ఆ రోజు పాలు పితకడం ఆలస్యమైంది. చేపు కోసం దూడను ఆవు వద్దకు తెస్తూ ఉండగా సమయాతిక్రమణం కారణంగా ఆకలితో ఉన్న దూడ తన తొందరలో ఆ గృహస్థు కాలు తొక్కింది. అందుకు ఆగ్రహించిన విప్రుడు దుడ్డుకర్ర తీసుకుని దూడను బలంగా బాదివేశాడు. అయినా కోపం తీరక తాను పాలు పితుక్కున్నాక కూడా దూడను తల్లి దగ్గరికి చేరనీయలేదు. కాసేపటికి ఊరంతా మాటుమణిగింది. దూడ మాత్రం ఏడుస్తూనే ఉంది. ఆవు తన లేగను ఓదార్చింది. తనకు కలిగిన కష్టమే ఆ బ్రాహ్మణుడికి కూడా కలిగిస్తానన్నది. తద్వారా బ్రహ్మహత్యా దోషమే సంభవించినా సరే అది పోగొట్టుకునే మార్గం కూడా తనకు తెలుసునని చెప్పింది. ఇదంతా విన్న సువాదుడు మర్నాడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠతో ప్రయాణం అవుతూ ఉన్నాడు. మర్నాడు ఉదయం ఇంటి యజమాని పని మీద బయటకు వెడుతూ పాలు పితికే బాధ్యత కొడుక్కు అప్పగించాడు. ఆ విప్రబాలుడు ఆవును సమీపించగానే అది ఆ కుర్రవాణ్ణి ఒక్క కుమ్ము కుమ్మింది. అతడు కన్నుమూశాడు. అంతా హాహాకారాలు చేశారు. ఆ కబురంది ఇంటికి చేరిన బ్రాహ్మణుడు ఆవును చిత కొట్టేశాడు. బ్రహ్మహత్యా దోషం వల్లనో బ్రాహ్మణుడు కొట్టిన దెబ్బల వల్లనో కానీ దాని ఒళ్ళంతా నల్లగా మారిపోయింది. కట్లు విప్పేసి బయటకు తోలేశారు దానిని. సువాదుడు మాత్రం ఆ ఆవును అనుసరించాడు. అది వడివడిగా వెళ్ళి నర్మదా నదిని చేరింది.
అక్కడ నందీశ్వరి లింగం ఉన్న ప్రాంతంలోని రేవులో దిగి 3 సార్లు మునిగి పైకి వచ్చేసరికి ఆవుకు దెబ్బలు లేవు, కారు నలుపు రంగు లేవు, ఎప్పటిలా మేగడ రంగుతో మిలమిల్లాడిపోసాగింది. అది చూసి ఆశ్చర్యపోయాడిన సువాదుడు నర్మదను అర్చించి కాశీకి బయలుదేరగా గంగ స్త్రీ రూపంలో కనిపించి, ఆ ఆవు జలకమాడిన చోటనే నీ తల్లి అస్థికలను కలుపు, అలా చేస్తే ఆమె దివ్యరూపధారి అయి శివ సాన్నిధ్యం చేరుకుంటుంది. ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి, నేడు గంగ ఈ నర్మదలోనే నివసిస్తుంది అని చెప్పి అదృశ్యురాలైంది. ఆమె చెప్పినట్లే సువాదుడు తల్లి యొక్క అస్థికలను ఆ రేవులో నిమజ్జనం చేయగా అతని తల్లి దివ్య వేషంతో కనిపించిన ఆయన, నన్ను ముక్తురాలను చేశావు కనుక నువ్వు ధనధాన్య సమృద్ధితో దీర్ఘాయుష్మంతుడివై వర్ధిల్లుతావు, వంశవిస్తరణకి కర్తవవుతావు అని ఆశీర్వదించి పరాన్ని చేరింది. శివుడు ఋషికను కరుణించుట. వైశాఖ శుద్ధ సప్తమి నాడు గంగ నర్మదలో ఎందుకు చేరుకుంది అని అడిగారు ఋషులు. చెప్పసాగాడు సూతుడు. పూర్వ ఋషిక అనే బ్రాహ్మణుల అమ్మాయి విధివశాత్తు బాల్యమందే వితంతువైంది. ఐహిక వాంఛలు అణచి ఈశ్వరుడిపై ధ్యాస నిలిపి నర్మదా తీరంలో నిత్యం పార్థివలింగారాధన చేసింది. ఒకనాడు మూఢుడు అనే రాక్షసుడు ఆమెను చూసి వలచి సంభోగానికి ఆహ్వానించాడు. ఆమె పట్టించుకోలేదు. వాడు జడిపించడం మొదలుపెట్టాడు. ఋషిక శివుణ్ణే శరణు వేడింది. తక్షణమే ప్రత్యక్షమై ఆ మూఢుడు తల తరిగేశాడు శివుడు. ఋషిక ఆయనను ఎన్నో విధాలా ప్రార్థించింది. ఆ నర్మదా తీరంలోనే శాశ్వతంగా వెలిసి ఉండమని కోరింది. అదే అదనుగా గంగ వచ్చింది అక్కడికి. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కనుక స్వామి అవతరించిన ఆ రోజు తాను స్వయంగా నర్మదను ఆవేశిస్తాను అని పలికింది. అంగీకరించారు భక్తులు, భగవంతుడు కూడా. ఋషిక చేసిన పార్థివలింగాన్ని ఆశ్రయించాడు శివుడు. బ్రహ్మాదులంతా వచ్చారు. లింగానికి నందీశ్వరి లింగ అని పేరు పెట్టారు. నాటి నుండి వైశాఖ శుద్ధ సప్తమికి గంగా నర్మదలో ఉంటుంది. పశ్చిమ దిశ శివలింగాలు. ఇక పశ్చిమాన చూస్తే కపిలానగరంలో ఉన్న కాళేశ్వర, రామేశ్వర లింగాలు రెండూ కూడా అతి పవిత్రమైనవి. దర్శన మాత్రం చేతనే పాపాలను పోగొడతాయి అవి. పశ్చిమ సముద్ర తీరాన కలిగిన మహాసిద్ధేశ్వరి లింగం ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ప్రసాదిస్తుంది. సర్వాభీష్ట ఫలప్రదము. బ్రహ్మహత్యాది భయంకర పాపాగ్ని కూడా నివారకము అయిన గోకర్ణ క్షేత్రం ఈ పశ్చిమ దిక్కునే పరిడి వెళ్ళుతోంది. ఇక్కడ ప్రధాన లింగం మహాబలేశ్వరుడు. కృతయుగంలో నల్లగాను, త్రేతాయుగంలో ఎర్రగాను, ద్వాపర యుగంలో పసుపు పచ్చగాను, కలియుగంలో నల్లగాను ఉండే ఈ మహాబలేశ్వర లింగాన్ని పూజించిన వారు అన్ని పాపాలను అవని మీదే వదిలి కైవల్యం పొంది తీరుతారు. మహాబలేశ్వర లింగావిర్భావము. వెనకటికొకసారి శివుడు రావణాసురుడి ఒక లింగాన్ని అనుగ్రహించి లంకకు చేరే వరకు దానిని ఎక్కడా కింద ఉంచవద్దని మరీ చెప్పాడు. సరేనన్న రావణుడు ఆ లింగాన్ని దోసెటబట్టి లంకాభిముఖుడయ్యాడు. అసలే రాక్షసుడు, అమిత బలుడు, అమరద్వేషి అయిన రావణుడు ఆ లింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే లోకాలకి మరెంతో ముప్పు వాటిల్లుతుందో అని భయపడ్డారు దేవతలు. నివారకుడైన విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు. రావణాసురుడు ప్రయాణించే మార్గమధ్యంలో పశువులు కాసుకునే కుర్రవాణి వేషంలో సంచరించసాగాడు గణపతి. అక్కడి దాకా వచ్చిన రావణుడికి లఘుశంక ఏర్పడింది. దూరంగా వస్తూ ఉన్న పశువుల కాపరిని ఆపి కాసేపు లింగాన్ని పట్టుకోమని చెప్పి తాను శంక తీర్చుకోవడానికి వెళ్ళాడు. అందుకోసమే ఎదురు చూస్తూ ఉన్న పశువుల కాపరి వేషధారి అయిన విఘ్నేశ్వరుడు ఆ శివలింగాన్ని అక్కడే శయనించి ఉన్న ఆవు చెవిలో పెట్టి తన దారిన తాను చక్కాబోయాడు. శుద్ధుడైన రావణుడు జరిగిన దానికి క్రుద్ధుడైపోయాడు. కానీ ఏం చేయగలడు? వింశతి బహుప్రయత్నపూర్వకంగా గోకర్ణం నుండి ఆ లింగాన్ని తీయాలనుకున్నాడు. అతని వల్ల కాలేదు. రావణుడు బలవంతుడైతే శివుడు మహాబలుడు కదా. చివరికి అది అక్కడే స్థిరపడిపోయింది. మహాబలిష్టమైన ఆ లింగం మహాబలేశ్వరుడుగా కీర్తించబడింది.
శివప్రీత్యర్థమై వసువులు, ఆదిత్యులు, ఋషులు, ఇతర దేవతలు, బ్రహ్మేంద్రాదులు సహితంగా తమ తమ అంశలతో అక్కడే తూర్పున నివసించసాగారు. దక్షిణ ద్వారంలో యమధర్మరాజు, మృత్యుదేవత, చిత్రగుప్తుడు, అగ్ని, పితృదేవతలు, ఏకాదశ రుద్రులు, పశ్చిమ ద్వారాన వరుణుడు, సముద్రుడు, గంగా మొదలైన వాళ్ళు, ఉత్తరాన వాయువు, కుబేరుడు, భద్రకాళి, చండికాదులు శివార్చన చేస్తూ ఉంటారు. మాతృదేవతలు కూడా అక్కడే ఉంటారు. ఎంత పాపాత్ములైనా సరే మాఘ బహుళ చతుర్దశి అంటే మహాశివరాత్రి నాడు ఈ గోకర్ణ క్షేత్రంలోని మహాబలేశ్వరుణ్ణి పూజించినట్లయితే వాళ్ళు అనాయాసంగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. ఈ గోకర్ణ క్షేత్రమే కాలాంతరాన భూకైలాసం అనే పేర అభివృద్ధి చెందినది. చండాల స్త్రీకి ముక్తినిచ్చిన భూకైలాసం. కారు నలుపు మేని ఛాయతో పుట్టుగురుడ్డిగా చండాల స్త్రీ గర్భవాసాన జన్మించింది సౌదామిని. తల్లిదండ్రులు చిన్ననాడే పోయారు. వయసు వచ్చేసరికి కుష్టు వ్యాధి క్రమవేసింది. పాపానుభవమే తప్ప జీవితం తాలూకు భోగానుభవం లేకుండానే వృద్ధురాలైపోయింది. అలా ఉండగా శివరాత్రి వచ్చింది. భక్తులంతా గోకర్ణానికి బయలుదేరారు. సౌదామిని వారితో కలిసి బయలుదేరింది. దారి పొడుగునా యాత్రికులను అడుక్కోసాగింది. ఒకానొక గడుసు దాతగారు ఆమె చేతిలో గుత్తిగా ఉన్న బిల్వపత్రాలు పడవేశాడు. అదేదో తినే వస్తువేమోనని కొంత ప్రయత్నించింది సౌదామిని. కానీ తినవీలు కాదు అని తెలిసి దుఃఖంతో ఇసిరేసింది. ఆ బిల్వగుచ్ఛం సరాసరి వెళ్ళి ఓ శివలింగం మీద పడింది. ఆకలి తీరిన సౌదామిని అడుక్కుంటూనే ఆ రాత్రంతా జాగరణ చేసింది. శివరాత్రి నాడు వస్తువు చేసిన జాగరణ, విసిరిన బిల్వగుచ్ఛం, శివలింగాన్ని అలంకరించడం జరిగాక ఆమె తిరిగి వస్తూ నిస్సత్తువు వల్ల మార్గమధ్యంలోనే మరణించింది. శివదూతలు ఆమెను కైలాసం తీసుకువెళ్ళారు. మిత్రసహుని చరిత్రము. ఇంకో కథ కూడా ఉంది, వినండి. వెనుకటికి సూర్యవంశంలో మిత్రసహుడు అనే రాజు ఉండేవాడు. వశిష్ఠ శాపం వల్ల రాక్షసుడిగా మారిన ఆ రాజు ఆకలికి ఓర్చుకోలేక ఒక బ్రాహ్మణుని చంపుకొని తినేశాడు. కాలానంతరాన శాప విముక్తుడే రాజుగా మారాడే కానీ బ్రహ్మహత్యా పాతకం మాత్రం అతన్ని వదలలేదు. అతడు గౌతమునిని ఆశ్రయించాడు. ఈ బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలిగించండి అని పదే పదే వేడుకున్నాడు. గౌతముడు బాగా ఆలోచించాడు. సర్వపాపహరుడైన శంకరుడు గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుడనే పేరు అవతరించి ఉన్నాడు. నువ్వు ఆ క్షేత్రం చేరి అక్కడి తీర్థాలలో స్నాతుడివై ఆ స్వామిని అర్చించు అని చెప్పాడు. మిత్రసహుడు ఆ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుణ్ణి అర్చించాడు. తక్షణమే అతని బ్రహ్మహత్యా పాతకంతో పాటు ఇతరత్రా పాపాలన్నీ కూడా నశించిపోయాయి. చంద్రపాలేశ్వరాది లింగాలు. ఇక గోకర్ణ క్షేత్రంలోని మహావనంలో రావణాసురుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. దాని పేరే చంద్రపాలేశ్వర లింగం. అదేవిధంగా మిశ్రశివర అనే తీర్థంలో దధీచి మహామునిచే ప్రతిష్ఠించబడిన శివలింగం దధీచీశ్వరలింగం. ఇక్కడికి వెళ్ళిన భక్తులు శివలింగంతో పాటే అక్కడ ఉన్న దధీచి ముని విగ్రహాన్ని కూడా పూజించాలి. నైమిషారణ్యంలో ఋషుల చేత ప్రతిష్ఠితమైన ఋషీశ్వరలింగం ఎటువంటి పాపాలనైనా సరే నాశనం చేస్తుంది. హత్యాదోషహరణ తీర్థాలలో కలిగిన శివలింగారాధన వల్ల కోట్లాది హత్యాదోషాలు తొలగిపోతాయి. ప్రయాగలోని లలితేశ్వరలింగం భక్తుల పాలిట శుభభాండారం. నయపాల అంటే నేపాలలోని పశుపతీశ్వరలింగం, దాని చెరువునే ఉన్న ముక్తినాథేశ్వరలింగం. ఈ రెండింటి సేవ పరమానందదాయకము, పరమార్థప్రదము అయి అలరారుతుంది. ఇలా చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు. నింగిలోని తారకలను, భూమి మీద ఇసుక కణాలను లెక్క పట్టడం ఎంత కష్టమో శివలింగాలన్నింటినీ గణించడం, వాటి గుణగణ చరిత్రాదులను చెప్పగలగడం అంత రెట్టింపు కష్టం అంటూ ఆగాడు సూతముని. లింగస్వరూప వివరణం. సూత, శివలింగంలో పిండం శివుడని, పానపట్టం శక్తి అని అంటారు కదా, ఆ స్వరూపాలను వివరించు అని సౌనకులు కోరడంతో సూత మహర్షి ఇలా చెప్తూ ఉన్నాడు. దారువనంలో తన భక్తులైన ఋషుల్ని పరీక్షించే నిమిత్తమై శివుడు ఒకనాడు బూడిద మాత్రం పూసుకున్న దిగంబరుడిలా ఆ వనానికి వెళ్ళాడు.
ఆ సమయానికి మునులంతా సమిత్యాదుల కోసం సమిధులు కుశలు కోసం వెళ్ళారు. ఆశ్రమంలో ఉన్న మునుల భార్యలు క్రొత్తగా వచ్చిన నగ్నసుందరుణ్ణి చూసి వికారం పొందారు. ఆయనను ఆలింగనం చేసుకున్నారు, చుంబించారు. ఒకరినొకరిని ఎట్టివేస్తూ ఆయన స్పర్శ కోసం తహతహలాడిపోయారు. ఇంతలోనే వచ్చిన మునులు తమ భార్యల చేత అనుభవించబడుతూ ఉన్న దిగంబరుణ్ణి చూసి శివజ్ఞాన శూన్యులై కోపించారు. ఏ పురుష సంజ్ఞను బయట వేసుకు తిరుగుతూ స్త్రీలకు భ్రాంతి కలిగించావో ఆ నీ పురుష సంజ్ఞ రాలిపోను అని శపించారు. టక్కున రాలిపడింది లింగం. శివుడు అంతర్ధానమైపోయాడు. రాలిపడ్డ లింగాన్ని నిలవరించలేకపోయింది భూమి. అభ్యుదయమే లక్ష్యంగా కలిగిన ఆ లింగం ముల్లోకాలు నిండిపోసాగింది. దాని యొక్క ఉష్ణోగ్రత ప్రాణికోటిని అస్తమితం చేసింది. ఋషులంతా కంగారు పడిపోయారు. బ్రహ్మను ప్రార్థించారు. ఆయన కరుణించారు. శివస్మరణయుక్తంగా పార్వతిని ఆరాధించమన్నాడు. మునులలా చేయగానే ముక్కంటి ఆయన గారి ముద్దరాలు కూడా అనుగ్రహించారు. పార్వతి పానపట్టంగా మారి ఆ లింగాన్ని ధరించింది. అంతతో శాంతించి అగ్నిర్లింగం జ్యోతిర్లింగమై దారువణంలోనే స్థాపించబడింది. ఇప్పటికీ అక్కడే ఉన్నది. విప్రశాపహతమై నేలబడిన లింగం కనుక దానికి హాటకేశ్వరి లింగం అని పేరు వచ్చింది. శివభక్తులు పిండపాన పట్టములుగా ఏర్పడిన లింగం అత్యంత మహిమాయుతమై అలరారుతూ ఉన్నది. ఒటుకోత్పత్తి మహిమ. దధీచికి సుదర్శనుడు అనే కొడుకున్నాడు. అతని భార్య దుకూల. తన శరీర సుఖమే సమస్తము కూడా ననుకునే పిల్ల. ఆమె ఒకనాడు దధీచి గ్రామాంతరం వెళుతూ శివార్చన విధులన్నీ కొడుకుకు అప్పగించాడు. అంతలోనే శివరాత్రి వచ్చింది. సుదర్శనుడు ఉపవాసం చేశాడు. అన్ని కార్యాలు దీక్షగా నెరవేర్చాడు. కానీ రాత్రి అర్చనకు ముందు కామవేధిత అయిన భార్య చేత పీడింపబడి తప్పని పరిస్థితుల్లో రతి సలిపాడు. అంతలోనే శివారాధనా వేళ మించిపోవడంతో స్నానమైనా చేయకుండా బట్టలైనా మార్చకుండా అలాగే శివార్చన చేశాడు. రుద్రుడు ఆగ్రహించాడు. జడుడివి కమ్మని శపించాడు. సుదర్శనుడు అలాగే ఉండిపోయాడు. మరలి వచ్చిన దధీచి జరిగిన దానికి చింతించి కొడుకు చేత చండికను ఆరాధింపచేశాడు. ఆయమ్మ ప్రత్యక్షమైంది. సుదర్శనుడిని కైలాసం తీసుకువెళ్ళి నచ్చచెప్పింది. ఇతనిని నా పుత్రవత్తుగా భావిస్తూ ఉన్నాను కాబట్టి మీ కుమారుడే అవుతాడు అంటూ శివదక్షిణాంకాన్ని అధిరోహింపజేసింది పార్వతి. పార్వతీ మాటలకు ప్రసన్నుడైన శివుడు సుదర్శనుణ్ణి అనుగ్రహించాడు. సుదర్శన, మాకై నివేదింపబడిన సమస్తాన్ని నీవు అనుభవించేలా అనుగ్రహిస్తూ ఉన్నాను. నిత్యం స్నానం చేసి నుదుట వత్తులాకారంగా తిలకం ధరించి శివసంధ్య వార్చి శివగాయత్రి జపించి ముందుగా నన్ను అర్చించి తరువాతనే కులాచారాలను పాటించు అన్నాడు. సుదర్శనుడి 4 కొడుకులను 4 దిక్కులా అభిషేకించాడు. ఇక నుంచి వటువులుగా స్థిరులై ఉండండి. మిమ్ములను పూజించిన పిమ్మట మమ్ములను పూజిస్తే సంతసిస్తాను అని వరం ఇచ్చాడు. వటుభోజన మహిమ. వటువుల మహిమ అంతా ఇంత అని చెప్పనలవిగానది. భద్రుడనే రాజు ఉండేవాడు. శివుడు అతని యందు అనుగ్రహించి అతనికి ఒక జెండా ఇచ్చాడు. రాజా, ఇది పగలు వృద్ధి చెంది రాత్రి పతనమైపోతుంటుంది. బ్రాహ్మణ భోజనం కాకపోతే మాత్రం రేయింబవళ్ళు నిలబడే ఉంటుంది అని చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఆ ధ్వజం రోజు పగలు వృద్ధి చెందుతుంది, రాత్రి పతనమైపోతుంది. ఒకనాడు బ్రాహ్మణ భోజనం కాకుండానే ఆ ధ్వజం పతనమైపోయింది. అబ్బురపడ్డ రాజు పండితులను పిలిచి కీడు మేళ్ళు తెలియజేయమన్నాడు. వాళ్ళు పరిశీలించారు. మహారాజా, బ్రాహ్మణ భోజనం కాని మాట నిజమే, కానీ అంత ముందుగా చండీపుత్రులైన వటువుల భోజనాలు ముగిశాయి. ఆ మహాత్మ్యం వల్లనే ధ్వజపతనం సంభవించింది. నీ వ్రతం పరిపూర్ణమైంది. పార్వతీ పరమేశ్వరుడు సంతృష్టి చెందారు అని చెప్పారు. వటుభోజనం అంత ఫలప్రదమైనది. ఈ వ్రతంలో బ్రహ్మచారులకే అధికారం ఉంటుంది. శివశాసనం వటుభోజనంతోనే శివపూజనం పరిసమాప్తం అవుతుంది అంటూ సూతుడు ఇంకా కూడా ఇలా చెప్పసాగాడు. ఓం మంగళం భగవన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల. ఓం తత్సత్.